గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు పేద విద్యార్థుల ఉపాధికి జీవం, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో కొలువులు, ప్రభుత్వం చొరవతో ప్రత్యేక శిక్షణ, అది 140 మందికి ఛాన్స్. వీరిలో 83% మంది అమ్మాయిలే. అంటే సర్కారు బడికి పనిచేసే పాఠశాలలోనే పిల్లలు చదివిస్తున్న ఉపాధ్యాయులు ఇతరులకు ఆదర్శంగా పలు గురువుల పంతా. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేడు మంత్రిమండలి సమావేశం. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించే అవకాశం. క్రీడా పాలసీపై కీలక నిర్ణయం. పన్నేతర ఆదాయం పెరగాలి. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి ఆపలేదు. 33,600 కోట్లతో కొత్త సంక్షేమ కార్యక్రమాలు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రణరంగంలోకి అమెరికా. ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి. అనుకున్నదంతా అవుతుందా? జీవనాడి హర్మూజ్ జలసంధి మూసివేస్తే చెమురు కష్టాలు. ఇరాన్తో యుద్ధం చేయం. అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. అమెరికా రక్షణ శాఖ ప్రకటన. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు భాజపాతోనే నెరవేరుతాయి. వికసిత్ భారత సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారా మేమా ఎవరు కావాలో తేల్చుకోండి. కొండా దంపతులపై మీనాక్షిని కలిసిన వరంగల్ ఎమ్మెల్యేలు. విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని మల్లు రవికి AICC ఆదేశాలు. ఇప్పుడు సాక్షి. తనిఖీలతో బోధనల పాఠశాలల పర్యవేక్షణకు సీనియర్ టీచర్లు. 2,000 మంది టీచర్లకు కొత్త బాధ్యతలు. సింగయ్య మృతి ప్రమాద వక్రీకరణ. చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రం. జగన్ పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో కుట్రపూరిత నిర్లక్ష్యం. అమెరికా మెరుపు దాడి. ఇరాన్లోని ఫోటో సంతాజ్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులేసిన ట్రంప్ సేన. లైవ్ లొకేషన్ తరహాలో తపాలా డిపిషన్. ప్రతి 16 చదరపు మీటర్లకు ప్రత్యేక డిజిటల్ పిన్ నంబర్. అత్యవసర సేవల తక్షణ సాయం అందేందుకు దోహదం. ప్రభుత్వ విభాగాల పోర్టళ్లతో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తపాలా శాఖ విజ్ఞప్తి. ఇక ఇంటి చిరునామా స్థానంలో DGPని సులభంగా అడ్రస్ గుర్తించేందుకు వీలు. IIT హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల సంయుక్త కృషి. గూగుల్తో అనుసంధానం. సర్వే నెంబర్లు గాయబ్. 1.26 లక్షల సర్వే నెంబర్లు మాయం. భూభారతి సదస్సులో రైతుల ఫిర్యాదు. 8 లక్షల దరఖాస్తులో ఈ తర 15%. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాని వైనం. సాదా బైనామాల కింద రిజిస్ట్రేషన్ కోరిన వారు 2.42 లక్షలు. పన్నేతర ఆదాయం పెంచాలి. పన్నేతర ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. చుక్కలు చూపుతున్న ఐటీన్స్. ఆర్టీసీలో ఐటీన్స్ చుక్కలు చూపుతున్నాయి. యంత్రాల్లో లోపమా, నెట్వర్క్ ప్రొవైడర్ లోపమా అనేది సిబ్బందికి తెలియని పరిస్థితి. హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్. పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రానికి అడుగులు. ఆ ముష్కరులు పాకిస్తానులే. పహల్గాంలో దారుణానికి పాల్పడిన ముష్కరులకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలపై NIA 2 అదుపులోకి తీసుకుంది. భారత్కు వెళ్తున్నారా? జాగ్రత్త. భారత్లో పర్యటించాలనుకునే అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని అమెరికా తమ పౌరులకు కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఢీకొట్టింది జగన్ కారే. సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎంను A2గా చేర్చిన పోలీసులు. కార్ డ్రైవర్ PA వైవి పెర్ని రజనీపైన కేసు. గుంటూరు SP ప్రకటన. సింగయ్య భార్య ఫిర్యాదుతో తొలుత 106 సెక్షన్ కింద FIR. తాజాగా లభించిన ఆధారాలతో 105, 49 సెక్షన్ల కింద మార్పు. కార్ టైర్ కింద వ్యక్తి పడ్డారని చూసి పట్టించుకొని జగన్. వీడియో ఆధారంగా నిందితుల గుర్తింపు. న్యాయ సలహాతో కేసు. SP. మోదీ నేతృత్వంలో అద్భుత ప్రగతి. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్. ఉగ్రపాక్కు క్షిపణి దాడులతో సమాధానం. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి. కిషన్ రెడ్డి. రప్ప ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా? కాళేశ్వరం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు హరి సభలో ఫ్లెక్సీలు. బనకచర్ల పాపం BRSదే. 2016లోనే ఆ ప్రాజెక్టులు జీవో. కేసీఆర్ మొక్కులు తీరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆగస్టు కల్లా భూభారతి ఆర్జీలకు పరిష్కారం. మంత్రి పొంగులేటి. రప్ప డైలాగులు రాజకీయాల్లో చెల్లవు. ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. మల్లు రవి. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తల యత్నం. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. 3 వారాల గడువిచ్చి 2 రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. పెళ్లైన నెలకే భర్తను చంపించిన భార్య. నువ్వంటే ఇష్టమని బతిమిలాడి వివాహం చేసుకున్న యువతి. అప్పటికే ఆమె ఓ బ్యాంక్ ఉద్యోగితో సంబంధం. అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్. ఏపీలోని పాణ్యం వద్ద అతడి మృతదేహం లభ్యం. హత్యను నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం. పోలీసుల అదుపులో పలువురు నిందితులు. SC గురుకులాల్లో CC కెమెరాలు. రాష్ట్రంలోని 268 స్కూళ్లలో ఏర్పాటుకు నిర్ణయం. ఒక్కో పాఠశాలకు 20 నుంచి 30 వరకు ఏర్పాటు. ఆహారం కల్తీ, విద్యార్థుల భద్రత తదితర సమస్యలపై చెక్. ప్రయాణికుడి పొట్టలో 67 కొకైన్ క్యాప్సూల్స్. విలువ 11 కోట్లు. ముంబైలో నిందితుడు పట్టివేత. బనకచర్లపై ఏం చేద్దాం? ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. అధికారులు, మంత్రులు కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. బోధనాసుపత్రులకు కలెక్టర్ల వైద్యం. ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధి బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ఇప్పుడు వెలుగు. కాకా స్ఫూర్తితో పనిచేస్తా.
పేదల సంక్షేమానికి కృషి చేస్తా మంత్రి వివేక్ వెంకటస్వామి. మాలలు ఆత్మగౌరవంతో బతకాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపు. జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి సన్మానం. ఇయాల కేబినెట్ మీటింగ్. బనకచెర్ల స్థానిక ఎన్నికల ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే. భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ నిర్ణయం. ఇరాన్ పై అమెరికా అటాక్. బంకర్ బస్సుల బాంబులు, మిసైళ్లతో 3 అణు కేంద్రాల పేల్చివేత. ఆదాయం పెంచండి, సంక్షేమ పథకాలకు సరిపడా రాబడి రావాలి. డిప్యూటీ సీఎం భట్టి. పహల్గాం దాడి పాక్ టెర్రరిస్టుల పనే. లష్కరే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చి స్థానికుల అరెస్ట్. ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు. టెర్రరిస్టులను తెలిసి కూడా షెల్టర్ ఇచ్చారు. ఎన్ఐఏ. కాళేశ్వరంపై పార్టీ స్టాండే మా స్టాండు. గతంలో మోదీ, అమిత్ షా చెప్పింది బీజేపీ విధానం. బండి సంజయ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. టీచర్లు తనిఖీలు చేస్తే పాఠాలు చెప్పేదెవరు? కింది క్యాడర్తో హై క్యాడర్ బడుల్లో తనిఖీల. పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే పనులు ఎట్లవుతాయి? కోమటిరెడ్డి సమీక్షలో అధికారుల ప్రశ్న. 5 కలెక్టరేట్లకు 100 కోట్ల బిల్లుల పెండింగ్. నిర్మాణ పనుల వేగం పెంచాలన్న మంత్రి. బిల్లులు చెల్లిస్తేనే పనులన్న అధికారులు. సుప్రీంకోర్టుకు వెళ్లారెందుకు? రేవంత్ మౌనం తెలంగాణకు శాపం. సుప్రీంకోర్టుకు వెళ్లారెందుకు? బనకచెర్లపై సాచివేత ధోరణిలో కాంగ్రెస్ సర్కార్. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రీతిన 15 లక్షలకు ఎస్టీజీ పోస్ట్. డిఎస్పీ స్పోర్ట్స్ కోటా కొలువుల భర్తీలో భారీ స్కామ్. అడవి బిడ్డలపైకి బుల్డోజర్లు. కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం. ఆడబిడ్డలు బట్టలు చింపి బూట్ కాళ్లతో తన్ని దాష్టికం. ఇరాన్ పై అమెరికా భీకర దాడి. 3 అణు కేంద్రాలపై విరుచుకుపడిన అగ్రరాజ్యం. భూగర్భ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా భారీ దాడులు. ఆదాయం అధోముఖం. 2015-16లో 56% పైగా వృద్ధి. 2024-25 వృద్ధి శాతం 6%. గాడి తప్పిన తెలంగాణ రాష్ట్ర ఆదాయాలు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచడంలో విఫలం. నిధుల కొరతతో అల్లాడుతున్న పలు శాఖలు. మొత్తంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గందరగోళం. ఆదాయం పెంచాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ భేటీలో భట్టి పిలుపు.